ఎక్కడికెళ్ళావు? మీరు ఇంకా పడుకోలేదా? అప్పుడు నేను బయటకు వెళ్ళేటప్పుడే అడుగుండాల్సిందే. తిరిగి వచ్చాక ఇప్పుడు అడిగి ఏం లాభం? నువ్వు చెప్పినా వినవని తెలుసు. అయినా చెప్తున్నాను, నువ్వు దశరథ రామయ్య పెద్ద కోడలివి. ఆ హుందాతనంతో నడుచుకుంటే నీకే మంచిది. నేనింకా మీకు భార్యగా ఉండాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఇంకా దశరథ రామయ్య గారి పెద్ద కోడలు కాకరకాయ అంటారేంటండి? ఇప్పుడు మీకేం కావాలి? మీరు చెప్పినట్టు వినాలి. నేనెక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో చెప్పాలి, అంతే కదా? సరే, నేను చెప్పినట్టు మీరు ఒక్క పని చెయ్యండి. తర్వాత మీరేం చేయమన్నా చేస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే నేను చెప్పింది చేసేసి నన్ను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని గట్టిగా అనుకుంటున్నారన్నమాట. సరే, అలాగే కానివ్వండి. ముందు ఏం చేయాలో చెప్పు. 1 సెకండ్. ఎవరి సాయం లేకుండా మీ అంతటా మీరు మంచం దిగి ఈ కుర్చీ దగ్గరకొచ్చి కుర్చీలో కూర్చోండి చాలు. జీవితం అంతా మీరు చెప్పింది చేస్తూ మీ కాళ్ల దగ్గరే పడుంటాను. అమ్మా, అయ్యో, దెబ్బ తగిలిందా? పాపం, ఎందుకు చేతకాని పనులకు సాహసం చేస్తారు? 7 సముద్రాలు ఈడారు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కండి. అయ్యో,
కొంచెంలో మిస్ అయిపోయిందే. మళ్ళీ ట్రై చేస్తారా? చేయండి. కమాన్, డూ ఇట్, డూ ఇట్. కమాన్, చేయండి. ఓపిక లేదా? అయితే కష్టపడొద్దులేండి. ఎవరైనా చూస్తే నాకు జాలి లేదని అనుకుంటారు. నాకెందుకు బ్యాడ్ నేమ్ చెప్పండి? ఒక్క నిమిషం. కుర్చీ ఎక్కలేని వాళ్ళు పాపం మళ్ళీ మంచమేం ఎక్కుతారు చెప్పండి? పోనీ ఎత్తుకుని మంచం మీద వేద్దాం అనుకుంటే ఎక్కడున్నా ఒకటే కదా. ఆ మాత్రానికి ఎందుకు శ్రమదండగా? ఈ రాత్రికి అక్కడే పడుకోండి. ఇక ఇది నన్ను అనుమానంతోనే చూస్తుంది కాబట్టి ఏం చేసినా గట్టిగా ప్లాన్ చేసి పైకి పంపించేయాలి. లేదంటే తిరిగి నన్నే పంపించేస్తుంది. అమ్మాయి గారు పాలండి. ఇప్పుడు ఈ పాలెవరు అడిగారు? అంటే రాత్రి మీకేదో బాగాలేదంట కదండి. పొద్దున్నే కాఫీ తాగితే వికారంగా ఉంటుందని పాలిమ్మన్నారు. అదేంటమ్మాయి గారు అలా ఊసేశారు? పాలలో పంచదార బదులు ఉప్పేమన్నా కలిసిందా? పాలని చెప్పి నాతో ఫినాయిల్ తాగిస్తావా? ఎంత ధైర్యం రా నీకు? అంజుకేం తెలీదు. పాలని చెప్పి ఫినాయిల్ ఇచ్చింది నేను. బా, ఫినాయిల్ తాగినట్టు మొహం పెట్టారేంట్రా అని అందరూ అంటుంటే విన్నాను, కానీ ఆ మొహం ఎలా ఉంటుందో ఇప్పుడే చూశానండి. అమ్మాయి గారు, ఇక మీరు చూసుకోండి. నా చేతే ఫినాయిల్ తాగిస్తావా? ఏ ఆపు. తప్పు చేశాను శ్రవంతి. విషం తాగించాల్సింది. కాని ఫినాయిల్ తాగేవని
రాత్రి బావతో అబద్ధం చెప్పాను కదా. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. అందుకే దాన్ని నిజం చేద్దామని పొద్దున్నే ఫినాయిల్ తాగించా. అయినా అదృష్టవంతురాలివే. సరిగ్గా చచ్చే టైంకి రాత్రి నిన్ను బావొచ్చి కాపాడాడు. ఓయ్, మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రాత్రి నిన్ను చాలా అడిగాను, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. నన్ను ఎందుకు చంపాలని చూసావో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్పేస్తాడు. కానీ వైదేహిని ఎందుకు చంపాలనుకున్నావు? నాకేం తెలీదు. తెలియకపోవడమేంటి? చంపానని ఏదో సాధించినట్టు చెప్పావు కదా, ఎందుకు చంపావు? వైదేహి తల్లిదండ్రులెవరు? నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఏ సంబంధం ఉంటే నీకెందుకు? అసలు నువ్వెవరు? నీకు వైదేహికి ఏంటి సంబంధం? చెప్తావా లేదా? నాకేం తెలీదు, నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్పనంటున్నాను కదా, ఏం చేస్తావు? నిన్ను చంపాలనుకుంది నేనేనని అందరికీ చెప్పేస్తావా? చెప్పకబా. చెప్పలేవు. చెప్పేదానివి అయితే నువ్వు స్పృహలోకి వచ్చిన వెంటనే చెప్పేదానివి. అప్పుడు చెప్పలేదంటే ఎప్పటికీ చెప్పలేవు. ఇంతకీ నువ్వెందుకు చెప్పలేదు? ఓ, భయపడ్డావా? నేనా భయపడ్డావా? చావు నా కళ్ళ ముందు నిలబడ్డప్పుడే నేను భయపడలేదే. రాత్రి నీలో కనిపించింది చూసావా, అది భయం అంటే. కానీ అది శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఇంత దాకా వచ్చాక నేను నీకు భయపడేదేంటి? చూద్దాం. నువ్వు నన్నేమైనా చేస్తావో లేక నా చేతిలోనే చేస్తావో అది చూద్దాం. బాగుంది. నా కూతురు బతుక్కి ఎసరు పెట్టిన ఇద్దరు జుట్లు జుట్లు పట్టుకుంటున్నారన్నమాట. రండి నాన్న, ఇప్పుడిప్పుడే అన్ని నిజాలు బయటపడుతున్నాయి. బావని పెళ్లి చేసుకుని వైదేహికి అన్యాయం చేయాలని చూస్తుంది ఇది. మరి నువ్వేమన్నా తక్కువ తిన్నావా? నువ్వు కూడా మేనకూడాలని చెప్పొచ్చావు కదా. ఈ స్రవంతి పోతే నా అల్లుడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీ అయిపోతావు కదా. అది అలా అడగండి. పెద్ద చుప్పనతలాగా కబుర్లు చెప్తుంది. నువ్వు నోర్మోయ్. అసలు నీ వల్లే నా కూతురు బతుకు నాశనం అయిపోయింది. ఇద్దరు గోతికాడ నక్కల్లా తయారయ్యారు. నా కూతురు ఉసురు పోసుకొని మీరెలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. నాన్నకేమైంది? ఎందుకు నన్ను కూడా తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు? అమ్మా వైదేహి, అమ్మా వైదేహి, అమ్మా వైదేహి.
చూస్తున్నారేంటి? నాకు తెలుసమ్మా, జానకి రూపంలో ఉన్న మా వైదేహి నువ్వేనని. కౌసల్య, 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 కౌసల్య. ఏంటండి? ఏంటా పరధ్యానం? ఏం ఆలోచిస్తున్నావు? కొడుకు తప్ప వేరే ఆలోచన ఏముంది చెప్పండి. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కౌసల్య. ఎవరు దాడి చేశారో ఏంటో అంతా తెలిసిపోతుంది. ఎటు నుంచి ఎవరు దాడి చేశారో ఎలాగైనా తెలుసుకోవచ్చండి. నేను భయపడుతోంది వాడి ఆలోచనల గురించి. వైదేహి చనిపోయిందని ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేసి మరీ చెప్పాడు కదా. అయినా ఎందుకు నమ్మడం లేదు? చనిపోయిన మనిషికి దండ వేసినా పీకి పారేశాడు. తీస్తే తీని కౌసల్య. ఏమైంది ఇప్పుడు? వైదేహి బతికే ఉందనుకోవడం వల్ల వాడు సంతోషంగా ఉంటే అలాగే అనుకోని. ఏమో, వైదేహి నిజంగా బతికే ఉందేమో. అదిగో మీరు కూడా అదే మాట అంటున్నారు. అలా వాడు సంతోషంగా ఉంటే పర్లేదండి, పిచ్చివాడైపోతున్నాడు. రాత్రి మళ్ళీ వైదేహి వైదేహి అంటూ రోడ్డు మీద పరిగెత్తట. ఇలాగే వాడు చేస్తే ఏమైపోతాడోనని భయం వేస్తోందండి. దేవాకి నిజం తెలియాలి. వైదేహి లేదు అన్న వాస్తవంలోనే బ్రతకాలి. మెల్లగా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ఏం చేసినా సరే దేవా డిస్టర్బ్ కాకూడదు కౌసల్య. జాగ్రత్తగా చెప్పాలి. ఏం చెప్పాలో నాకు తెలుసు, నేను చెప్తాను. కళ్ళ ముందే కన్న కూతురు తిరుగుతున్నా తెలుసుకోలేకపోయానేంటమ్మా? నీ రూపం మారిందని తెలుసు. నోరారా నాన్న అని కూడా పిలిచావు. కన్న బిడ్డలా కన్నీరు తుడిచావు. అయినా గుర్తుపట్టలేకపోయానేంటమ్మా? కనిపించకూడదనుకున్నావు కదా. కంటికి కనిపించనంత దూరంలో ఉంటావని ఎక్కడెక్కడో వెతికానమ్మా. అందుకే నా పక్కనే ఉన్నా పట్టించుకోలేదు. ఆయన్ని మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను నాన్న? మీకు దూరంగా నేనుండగల్లా? అసలు ఎందుకమ్మా ఈ ముసుగు? ఎందుకు నువ్వే వైదేహి అని చెప్పటం లేదు? అసలు నువ్వేమైపోయేవోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? పాపం అల్లుడు గారు, నీకోసం ఏడవని క్షణం లేదు తల్లి, ఏడవని క్షణం లేదు. ఎంత బాధపడుతున్నారో కళ్ళారా చూస్తున్నావు కదా. అయినా ఎందుకు చెప్పటం లేదు? ఇప్పుడు చెప్తే సంతోషిస్తాను నాన్న. కానీ ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలంటే మాత్రం కొన్నాళ్ళు ఈ బాధ భరించక తప్పదు. కొన్ని విషయాలు చెప్తే మీరు బాధపడతారు. అయినా నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను మీకు అర్థం అవడం కోసం చెప్పక తప్పడం లేదు. కూతుర్ని ప్రేమించే భర్త దొరికాడు, గొప్పింటి కోడలైంది, సంతోషంగా ఉంటుంది అనుకున్నారు కదా. లేదు నాన్న, ఈ ఇంట్లో కోడలిగా
రోజు కూడా సంతోషంగా ఉన్నది లేదు. అదేంటమ్మా? ఒక ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉండాలంటే భర్త ఒక్కడే ప్రేమగా చూసుకుంటే సరిపోదు నాన్న. అత్త ఆదరణ కూడా కావాలి. నాకది దొరకలేదు నాన్న. అలాగని మా అత్తయ్య చెడ్డది కాదు. పద్ధతులు పట్టింపులు ఎక్కువ. ఒక అనాథ తన ఇంటి కోడలు కాకూడదు. అనాథ కనే పిల్లలు వారసులు కాకూడదు.